ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దివ్యమైన ముహూర్తం కుదిరింది. శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది. మామూలుగా అలాగా మంత్రి గారు, ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం. అలాగే మహారాణి. తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం. ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా. మంత్రి గారు, ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అలాగే. ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు? అనలంగారా, రండి రండి, మన పట్టాభిషేకం. విన్నాం కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, అమ్మగారిని అడిగి. ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు అంపారు. కనకయ్య, చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. బుషయ్య, పోనీ ఓ పని చేయకూడదు? ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు? ఇంతే. ఎందుకు? అదే, అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు, నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగలాగున్నాడే యువరాజు. ఏమన్నా? ఉన్నమాటన్నా. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతాం. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థ పడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమే పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లింది. ఇది మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాను. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా? చూస్తారే, బంధించండి, బంధించండి.
వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటే నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోతున్నా. మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 అయిపోయినా పట్టుకోండి. రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. బావా, 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 ఊరు వాళ్ళ వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బావా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చెయ్యాలి. గండికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరండి. వదండి. రండి, కూర్చోండి. చూస్తారా, గడ్డాలకి నీళ్లు పట్టించు. ఇదేం కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నర అయింది. నాన్ని బాబు, బాగా నాన్నే. గడ్డం బాగా నానితే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగంలో వదిలేశావే. ఉండు బాబు, ఉండు. అలాగేరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 తల్లండి. తిరుపతి, అయ్యా, తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి అండి. నీళ్ళాడితే గాని.
అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. అయ్యో బాబాయ్ మరాయే, ఇది మహాభారం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఏమంటావా? బాబు ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడానికి కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మామారు. ఏమండి మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి పిల్లల కన్నందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? ఇస్తాను బాబు. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా చెంటారా పంపించమంటారా? ఇస్తాం. వెలవయ్య గారు మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. ఇది మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాల్లో పెట్టాలా? చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి అయితే పెట్టి ప్రజలారా, సోదరులారా, ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను. బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను. బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం ఈ అన్యాయం సాగరిస్తాం? సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అడుగుపాటానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రావణుల రేఖల్లో కిరికిరి చేయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు 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 ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి? శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కొరడాతో కొట్టండి, చంద్రం ములిపించండి. ఎంత పనేది బావా? ఎందుకంత బెంబేలు పెడతా? నేనేం చేయగలను? ఆహాహా, ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి.
వదలకండి, వెంటాడండి. నా చెల్లెలతో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందిరా. అసలు నేను ఎవరు తెలుసా? వీడిని బంధించండి. నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! దళపతి చూస్తారే, రక్తం చిందేలా కొట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోణంతో చూపించాం. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని, ధర్మాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? నీ వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుగా యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినవ్వు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగర శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా,
మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు. మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం. జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అని ఆ కుట్టి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు నువ్వు? నేనా? తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.